2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అండ్ అలాగే కర్మ అనేది రకరకాలుగా ఉంటుంది. ఎవరు చేసుకునే కర్మ దాన్ని బట్టి వారికి ఆ ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కర్మ అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటుంది? వేదిక ఆస్ట్రాలజీ దీని గురించి ఏం చెప్తుంది? నక్షత్రాల వారీగా మనం మాట్లాడుకుంటే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఉమా గారు? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము, కర్మ అనేటువంటిది ఎక్కడైనా సరే మూలమైనటువంటిదండి. మన కలియుగంలో కావచ్చు, ఏ యుగంలో అయినా సరే, ఈ మనకు కనిపించేటువంటి సృష్టిలో, ఈ ప్రపంచంలో మనకి ఒక జీవరాశి, ప్రాణం ఉన్నటువంటి ఏదైనా జీవరాశి కదులుతోంది, పుడుతోంది, చనిపోతోంది, అది ప్రయాణం చేస్తుంది, దానికి ఒక గమనం ఉంది, చైతన్యం ఉంది, దాంట్లో ఒక చలనం ఉంది అంటే దానికి కారణం కర్మ అండి. అంటే ఉదాహరణకి కర్మ అనేటువంటిది కేవలం మానవులకి మాత్రమే ఉంటుందా అంటే కాదమ్మా. అది ప్రతి జీవరాశికి 84 లక్షల జీవరాశులకి కూడా కర్మ అనేటువంటిది వర్తిస్తుంది. ఏ కారణం లేకుండా ఒక కుక్కలా జన్మించడం జరగదు. మనకి కనిపించేటువంటి కుక్క, పంది, చీమ, ఎలుక, పాము ప్రతిదీ కూడా కర్మ వల్ల ఆ జన్మ ఎత్తిన వాళ్ళే. తర్వాత మనం ఇంతటి శ్రేష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తగలిగాము అంటే కేవలం కారణం కర్మ అండి. దానికి ఏదో ఒక బలమైనటువంటి పుణ్యకార్యాలు మనం చేసి ఈ జన్మ ఎత్తి ఈరోజు ఈ కర్మ కోసం మనం మాట్లాడుకునేటువంటి జ్ఞానము కలిగి, నేను చెప్పడము, మీరు వినడము, అంటే మీ చెవులు పనిచేయడం, నా నోరు పనిచేయడం, నేను ఇలాంటి శరీరం ధరించడం, తర్వాత కనీసం బట్టలు వేసుకునేటువంటి అదృష్టము, ఆ యోగ్యత నాకు కలగడం, నేను ఇలా కుర్చీలో కూర్చునేటువంటి ఒక సౌకర్యవంతమైన జీవితం నాకు ఉండడం, ప్రతిదీ కూడా కారణం కర్మనేనమ్మా. అయితే అలాంటి కర్మ 3 రకాలుగా విభజించబడి ఉంది. ఒకటి ఏమిటి అంటే సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3వది ఆగామి కర్మ. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ. సంచిత కర్మ అని అంటే ఏమిటి అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటిది, లేదా పాస్ట్లో పూర్వజన్మ, ఆ ముందు 10 జన్మల క్రితము, నిన్నటి నిమిషము ఏదైతే చేసి ఉంటామో అది సంచిత కర్మ, అనుభవించలేనిది. దానికి తగినటువంటి ప్రతిక్రియగా, ప్రతిఫలంగా, రిఫ్లెక్షన్గా మనం ఇంకా ఏదైతే అనుభవించకుండా ఉంటామో, క్రెడిట్లో ఏదైతే ఉంటుందో అదే సంచిత కర్మ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పాను చూసారండి, నేను ఇలా కూర్చోగలుగుతున్నాను అంటే కారణం సంచిత కర్మ. సో ఇప్పుడు నేను ఇలా కూర్చున్నానండి, కూర్చుని ఏం చేస్తున్నాను? మాట్లాడే బదులు తిడుతున్నాను, తిట్టే బదులు కొడుతున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో అధర్మానికి సంబంధించిన పని ఎదురు చేస్తున్నాను, అసత్యం ఆడడం కానీ ఏదైనా అబద్ధం ఆడుతున్నాను, ఏదైనా చేయవచ్చు. ప్రారబ్ధ కర్మ అంటే ఇదండి. అంటే కూర్చోవడం వరకు సంచిత కర్మ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను అనేటువంటిది నా బుద్ధి మీద, నా జ్ఞానం మీద, నా కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో దానికి రిఫ్లెక్షన్గా నెక్స్ట్ని అనుభవిస్తాను. సో ఇప్పుడు చేయడం అనేది నా చేతిలోనే ఉందిగా, అదే ప్రారబ్ధ కర్మ. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? నిప్పును పట్టుకున్నాం, కాలింది, పట్టుకోవడం వల్లనే కాలింది. సో పట్టుకోవడం అనేదే ప్రారబ్ధ కర్మ. అక్కడ నిప్పు ఉంది, నిప్పును పట్టుకునే పరిస్థితి మనకి క్రియేట్ అయ్యింది సంచిత కర్మ. ఆకలి వచ్చింది, దానికి మనం అడుక్కుని తింటామా, కష్టపడి తింటామా, కొట్టి దొంగలించి తింటామా, ఏదైనా సరే ఏం చేస్తామనేది ప్రారబ్ధ కర్మ. ఆకలి వల్ల వచ్చే బాధ సంచిత కర్మ. ఇక్కడ మనం ఏం చేసినా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆగామి కర్మ వెయిట్ చేస్తూ ఉంటుందండి. ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక బాగా డబ్బున్న వ్యక్తిని మోసం చేశాను అనుకోండి, లేకపోతే బాగా డబ్బున్న వ్యక్తిని, అతను బాగా నన్ను నమ్మాడు, నేను మోసం చేశాను అనుకోండి, నేను ఆ కర్మని ఎప్పుడు ఎలా అనుభవిస్తాను? నేను బాగా డబ్బు సంపాదించి నేను అలాగే ఒక పర్సన్ ట్రస్ట్ చేసినప్పుడే సేమ్ అదే ఎమోషన్, అదే రివెంజ్ నాకు అలాగే జరుగుతుంది, రిఫ్లెక్షన్. అప్పుడు సంచిత కర్మ వల్ల నేను వెంటనే అది అనుభవించేస్తానంటే కాదు. నేను అంత డబ్బు సంపాదించుకోగలిగే పుణ్యాన్ని ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు నాకు ఆ కర్మ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పటిదాకా కర్మ నన్ను ఏమీ చేయదండి. అప్పుడే నేను బాగా డబ్బు సంపాదించుకోగలిగే పుణ్యం ఎంతో కొంత ఎప్పుడైతే పోగొతుందో, ఒక్కసారి నేను బాగా డబ్బు సంపాదిస్తాను, ఆ కర్మ వెతుక్కుంటూ వస్తుంది, నేను మళ్ళీ మోసపోతాను. ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో దానికి రిఫ్లెక్షన్గా, ఆర్ సంచిత కర్మకి మిగిలిన దానికి ఇప్పుడు మనం చేసేదానికి రిఫ్లెక్షన్గా ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటి కర్మనే ఆగామి కర్మ. సో ఇక్కడ దీనికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. కర్మ వల్లనే జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. కర్మ వల్లనే జ్యోతిష చక్రం కూడా నిర్మాణం అవుతుంది. ఒక వ్యక్తికి అష్టమశని నడుస్తుంది, మీకు అష్టమశని నడుస్తుందండి, వాహన ప్రమాదాల విషయంలోనూ, గాయాల విషయంలో, సడన్ చేంజెస్ విషయంలో, లైఫ్లో ఇలా ఫలానా దాంట్లో జాగ్రత్తగా ఉండండి. అవునండి నాకు అయ్యింది, అవునండి నాకు జరిగింది,
అవునండి నేను ఇలాగే ఫేస్ చేశాను. ఎలా చెప్పగలుగుతున్నాము? కర్మ. ఈ ఆస్ట్రాలజీ అనేటువంటి దాంట్లో గ్రహాల యొక్క ఆధారంగా గురుడు ధనకారకుడని, శని కర్మకారకుడని, కుజుడు సత్వకారకుడని, బుద్ధుడు విద్యాకారకుడని, లేకపోతే వ్యాపారకారకుడని ఇలాగ చెప్పబడి ఉండి ఏ ఫ్యాక్టర్స్ ద్వారా మనం ఎలా అనుభవించబోతున్నాము అనేటువంటి దానికి ఇండికేషనే కర్మ. ఆ ఫ్యాక్టర్స్ ద్వారా ఆ కర్మ అనేటువంటి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మనం ఒక శ్లోకం ఉంటుందండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభం అంటుంది. అంటే కొన్ని కోట్ల లక్షల కల్ప యుగాలైనా సరే మనం అనుభవించాల్సిన కర్మ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది, మనం అనుభవించాల్సిందే. అదే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే ఆ కర్మ ఖచ్చితంగా నివారణ అవుతుంది, ఉపశమనం ఉంటుంది, తగ్గుతుంది, మన నుంచి వెళ్ళిపోతుంది. ప్రాయశ్చిత్తం అంత గొప్పది. సో ఆ ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి? మనకి ఏం తెలుసని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఏం రాబోతుందో మనకు తెలియదు. దానికి ఇండికేషనే ఒక బ్రహ్మాస్త్రమే ఆస్ట్రాలజీ. శని రాబోతున్నారు, అష్టమ శని, యాక్సిడెంట్, ఏలినాటి శని, కష్టాలు. సో ఆ కర్మ వల్ల ఇక్కడ నేను కష్టాలు అనుభవించబోతున్నాను. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? శని యొక్క ఆధారంగా శనికి అధిపతి నారాయణుడి యొక్క శరణు మనం వేడుకోవడం వలన ఆ కర్మ ఏదైతే మనం చేసిందో అది న్యూట్రల్ అయిపోతుంది. ఆ నారాయణని వేడుకోవడం ఎలాగా అంటే కలియుగంలో జపము, ధ్యానము, అర్చన, అభిషేకము, హోమము, యాగము, శక్తి బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఏది ఆచరించాలి అని చెప్పేటువంటిది ఇండికేషన్ ఆస్ట్రాలజీ ఇస్తుందండి. సో ఇది కర్మ సిద్ధాంతం సరిగారు. సో దీని ఆధారంగా ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలాంటి కర్మ ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి కర్మ ఉంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి ఎలాంటి కర్మ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చమ్మా. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే కర్మ సిద్ధాంతం మూలా నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ధనస్సు రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. ఒకవేళ మీరు పేరు బలం బట్టి ఫాలో అవుతుంటే ఏ, యో, బా, బి అనేటువంటి అక్షరాల మీద ఆ అక్షరాల మీద మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో మీకే మీరు ఫిక్స్ అవ్వచ్చు, అన్వయం చేసుకోవచ్చు కూడా. అయితే మూలా నక్షత్రము సరస్వతీదేవి యొక్క నక్షత్రం అండి. చాలా అద్భుతమైన నక్షత్రము, కానీ కొన్ని రకాల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి జీవితంలో. మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం, అంతా చెప్పుకోవడం కుదరకపోయినా నేను ఖచ్చితంగా దీనికి రిలేటెడ్ మ్యాటర్ అంతా చెప్తానమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే మూలా నక్షత్రానికి అధిపతి కేతు అండి. 4 నక్షత్రానికి పాదాలకి కూడా ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఎవరైతే నక్షత్ర పాదాలు దోషంతో జన్మిస్తున్నారో వాళ్ళకి ముందుగా సంచిత కర్మ అనేటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్పి శాస్త్రం ఆల్రెడీ చెప్పిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తే తండ్రికి దోషం, 2వ పాదంలో తల్లికి దోషం, 3, 4 పాదాలు ధనహాని, పుట్టిన తర్వాత డబ్బులు బాగా విపరీతంగా, అది ఎనీ ఫ్యాక్టర్, ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్లో లాస్ కావచ్చు, జాబ్ పోవడం, ఇలాంటివి ఉంటాయి. అంటే 4వ పాదానికైతే కులమునకి హాని అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అంటే కమ్యూనిటీ విషయంలో ఇబ్బందులు రావడం, ఏదైనా జరగచ్చు, ఇబ్బంది అయితే ఖచ్చితంగా కనబడుతోంది. దానికోసం ఏం చెప్తాము అంటే నక్షత్ర శాంతి, నవవిధ శాంతి అని చిన్న వయసులోనే ఆచరించాలి. 21 రోజులు 27 రోజులు సాంప్రదాయం అనుసరించి చెయ్యాలి అని చెప్పి మనం చెప్తామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మ, మూలా నక్షత్రం వాళ్ళు జీవితంలో చాలా కష్టాలు ఎక్కువ చూస్తారు బికాజ్ ఆఫ్ వీళ్ళ యొక్క మైండ్ సెట్ వల్ల. అదే వీళ్ళకు ఉండే సంచిత కర్మ. ఎందుకు అని అంటే అధిపతి కేతు అండి. ఒక ఆలోచన మీద స్థిరంగా ఉండి ముందుకు వెళ్ళేటువంటి తత్వం అనేటువంటిది జనరల్లీ వీళ్ళకు ఉంటుంది. తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను ఏదైనా ఒక మాట చెప్పి నలుగురు కూర్చుని ఇది పంది కాదు నంది అని చెప్తే అది నంది అనుకుంటారు. ఇంకో నలుగురు వచ్చి నంది కాదు పంది అనుకుంటే వాళ్ళు పంది అనుకుంటారు. అంటే జనరల్లీ ఉండలేరు, మొండితనం ఉంటుంది వీళ్ళకి. ఒక స్టబోన్ మొండితనం ఖచ్చితంగా ఉంటుంది. కానీ పక్క నుంచి కేతు ఎఫెక్ట్ కూడా ఉంటుంది. చార్ట్ బట్టి ఒక బ్లూ ప్రింట్ చెప్తున్నాను కాబట్టి అమ్మ. సో దానివల్ల ఏంటి అంటే లైఫ్లో ఫ్లక్చువేషన్స్ అనేటువంటి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి బికాస్ ఆఫ్ ఇన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ అండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అది ఆవేశంలో అవ్వచ్చు, తెలియక అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయొచ్చు, తెలియకుండానే ఇవి ఉంటాయి. లగ్నాధిపతి గురుడు అండి. వీళ్ళు 10 మందికి పెట్టేటువంటి వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, 10 మందికి పెట్టేటువంటి వాళ్ళు, 10 మందిని పైకి తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు గురుడు కాబట్టి. ఎప్పుడు పెట్టే చేయి అవుతుంది, పెట్టాలని అనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ పెట్టి మొత్తం అప్పుల పాలైపోతారండి. అంటే దాన్ని ఏమంటారు అంటే అపాత్రాదానము అంటారు. ఎవరికైనా ఆకలేస్తోంది అంటే అన్నం పెట్టడం కరెక్ట్ అండి. ఆ అన్నం ఆకలేస్తోంది కదా అని చెప్పి ₹1,00,000 ఇచ్చేస్తానడం తప్పు. అలాంటివి జనరల్లీ వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉంటాయి. నమ్మకూడని వ్యక్తుల్ని నమ్మి మోసపోవడం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా నేర్చుకుంటారు వీళ్ళ జీవితంలో, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి.
వీళ్ళ లైఫ్లో నేర్చుకున్నవి సొసైటీ వల్ల, మనుషుల వల్ల నేర్చుకున్నవి చాలా ఎక్కువ ఉంటాయి మూలా నక్షత్రం వాళ్ళు. అండ్ ఇంకా చెప్పాలి అంటే అమ్మా, వీళ్ళకి 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం అనేటువంటిది ఉంటుంది సంచిత కర్మ ఉన్నటువంటి వాళ్ళకి. బికాస్ ఆఫ్ 7th and 10th లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతారు. బుధుడు ఇండికేట్స్ 2 or multiple ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ మ్యారేజ్ అనేటువంటిది చుట్టాల్లో బంధురికం, మేనరికం, మరదలు ఇలాగ ఉంటాయి. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి బిజినెస్ అండి. బిజినెస్లో వీళ్ళు బిజినెస్ కనుక పెట్టి అది పార్ట్నర్షిప్లో పెట్టారంటే నష్టం తప్ప లాభం రాదు. ఇది రాసుకోవచ్చండి ఎక్కడైనా. వీళ్ళు బిజినెస్ పెట్టి పార్ట్నర్షిప్లో పెట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను అనుకుంటే అది ఐడియా ఎంత బాగున్నా, ఎంత కష్టపడి ఎగ్జిక్యూషన్ చేసినా సరే నష్టము తప్ప లాభం రాదు, లేదా పార్ట్నర్ లాభపడతారు వీళ్ళ వల్ల, వీళ్ళకైతే లాభం రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మా, వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్, ఇవన్నీ అనమాట అండి. అంటే జనరల్లీ ఎమోషనల్ పీపుల్ అనమాట. ఎమోషనల్లీ కనెక్షన్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరినైనా నమ్మారు అంటే నెత్తిన పెట్టేసుకుంటారు, కోపం వస్తే నెలకేసి కొట్టేస్తారు. రెండూ ఉంటాయి, మంచితనం ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. సో దానివల్లనే ఇబ్బంది పడతారండి. ఒక మాట అంటే గమ్ముని టక్కని తీసుకోలేరనమాట. అంటే మాట పడనటువంటి తత్వం వాళ్ళ, పెద్దరికంగా అంటే నిక్కచ్చిగా ఉండేటువంటి, నిజాయితీ గల ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఈ చిన్నగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ చాలా నిజాయితీ పరులు, అదే వీళ్ళని కొంప ఉంచుతుంది. ఆ మాట మీద పట్టుకుని ధర్మరాజులా కష్టాలు పడుతూ ఉంటారనమాట. జనరల్లీ వీళ్ళ కనుక కాలసర్పదోషం ఉంది అనుకుంటే అమ్మా, దానివల్ల వీళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడతారు వీళ్ళ లైఫ్లో. కాలసర్పదోషం ఉంటే కనుక 100%. ఎందుకనంటే ధర్మరాజు యొక్క జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంటుందండి. దానివల్ల చిన్నప్పుడు తండ్రిని పోగొట్టుకోవడం, జూదం, వీళ్ళకు కూడా అదే ఉంటుంది. బెట్టింగ్స్ కానీ, ఎడిక్షన్స్ కానీ, ఉమెన్ రిలేటెడ్ అటాచ్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నాయి అంటే వీళ్ళ లైఫ్లో నష్టం అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తారు. అండ్ మోర్ ఓవర్ 12th లార్డ్ కుజుడు కాబట్టి వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలు చెప్పాలి అంటే చిన్న వయసులో డయాబెటీస్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అండి, శుక్రుడు కాబట్టి. తర్వాత ఈ టెస్టోస్టెరాన్, మగవాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం, చాలా ఇబ్బంది పడతారండి. ఖచ్చితంగా మగవాళ్ళు కూడా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఆర్ ఉమెన్ అయితే PCOD, PCOS కానీ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి, కాపాడుకోండి. అది సంతానానికి ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు చెప్తున్నానండి, సంతానానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా చెప్పాలి అంటే విమెన్ రిలేటెడ్ విషయాల్లో మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏమిటంటే అమ్మా, వీళ్ళు జనరల్గా బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. అండ్ ఇంకోటి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటి సంపాదించే యోగ్యత వీళ్ళకి బాగుంటుంది జాబ్ కన్నా. కానీ అవేమీ లేవు జీవితంలో, అన్నీ కష్టాలే ఉన్నాయి అనుకుంటున్నారంటే సంచిత కర్మ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారని అర్థం అండి. అండ్ ఇంకొకటమ్మా, 2nd and 3rd లార్డ్ శని వీళ్ళకి, అంటే సంపాదన కూడా ఎవరి మీద ఆధారపడకుండా అవసరమైతే అప్పు అయినా చేసుకుంటాను కానీ ఎవరిని చేయి చాచను, ఈ విధమైనటువంటి మెంటాలిటీ ఉంటుందండి. నాకు ఇది పెట్టు, నాకు ఇది చెయ్యి అని ఎవరినైనా సహాయంగా ఇది చేయను, అప్పు చేసుకుని అప్పే కట్టుకుంటాను అనే ఫీలింగ్లో ఉంటారనమాట. అంత ధైర్యం, ఇండిపెండెంట్ మెంటాలిటీ అవన్నీ ఉంటాయి. సో విమెన్ ఎస్పెషల్లీ మెరిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇందాక మనం చెప్పు ల్యాండ్ డిస్ప్యూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ ఇంకొక మాట ఏమిటి అంటే 6th లార్డ్ శుక్రుడు ఎప్పుడైతే అవుతారో రిలేషన్షిప్లో అనుమానం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అవి రాకుండా జాగ్రత్త పడండి. మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో అయితే ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారాలు, గోచారము వీళ్ళకి ఎలా ఉంది అనేటువంటి దాన్ని చూస్తేనమ్మా, వీళ్ళకి ప్రస్తుతము రవికేతువుల యొక్క సంచారం 9th లో ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం కానీ, ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫాదర్కి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా వీళ్ళకి రాజయోగము, చాలా మంచి రాజయోగం ఉంటుందండి. మళ్ళా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా బాగుంటుంది, బాగోదు, రెండు ఉంటాయి. ఎందుకంటే 11th లో రవి చాలా మంచి యోగిస్తూ ఉంటారు, కానీ అది నీచ స్థితి అవ్వడం మూలాన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ప్రాఫిటబుల్ మ్యాటర్స్లో కానీ, బిజినెస్ మ్యాటర్స్లో కానీ, పెద్దవాళ్లతో డిస్కషన్స్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే నష్టము అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు. ఇక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా అంత గొప్పగా ఏమి ఉండదు. ఆరోగ్య నష్టాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి, మైగ్రేన్, హెడాక్స్కి సంబంధించి ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే భయము అనేటువంటిది ఎప్పుడు కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి ఎమోషన్ అండి. 8th లార్డ్ చంద్రుడు కాబట్టి భయపడద్దు, జీవితంలో దేనికి భయపడద్దు.
ఏమైనా సరే మీరు రండి. ఒకవేళ ఏదైనా జాతక దోషాలు ఉంటే మీ వెనకాల నేను ఉండి నేను చూసుకుంటాను, ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ అండ్ ఫోర్త్ రాడు గురుడు అవ్వడం వల్ల మంచి పేరు సంపాదించుకోగలుగుతారు, మంచి డబ్బు సంపాదిస్తారు, మంచి ఇల్లు సంపాదిస్తారు, మంచి సంతానాన్ని సంపాదించుకుంటారు. ఇవి మీ పాజిటివ్స్. ఇవి కూడా ఇబ్బంది ఉన్నాయండి, సంచిత కర్మ చాలా ఎక్కువ ఉందని అర్థం చేసుకోండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. అంటే ఎలా ఉమాగారు, మీరు అన్నట్టుగానే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి నక్షత్రాల వారీగా కనుక మనం మాట్లాడుకుంటే ఎవరైనా కూడా ఇప్పుడు మీరు జనరల్గా చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ఆధారంగా వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారాంశం మీరు చెప్పినట్టుగా, కానీ పర్సనల్ చార్ట్ ద్వారా మీకు ఏ సమస్యలు ఉన్నా ఒక్క విషయం చెప్తున్నాను, మీ వెనకాల నేను ఉంటానండి. ఎంతోమందిని నేను మా తల్లిదండ్రులు నన్ను చదివించలేకపోయారు, చదివింటే నేను పాటికి ఐఏఎస్ అయ్యేవాడిని అనే కోపంతో తల్లిదండ్రుల్ని హింసించి కొట్టేటువంటి వాళ్ళని చూశాను. ఒక సరైన డైరెక్షన్లో వెళ్ళుంటే ఎక్కడికో వెళ్ళిపోదును కదా అని జీవితంలో ఒక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళని చూశాను. ఒక రాంగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళని చూశాను. ఈవెన్ నేను హెచ్చరించినా సరే. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే లైఫ్లో అది సక్సెస్ అయ్యేలా ఉండాలి. సో దానికోసము ఖచ్చితంగా మీ వెనకాల మీకు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక మెంటార్ లాగా, ఆస్ట్రాలజర్ లాగా మీ వెనకాల నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత అది గోచారంతో సమన్వయం చేస్తూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా, ఏ దోషాలున్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరింపచేసి నేనే తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అమ్మా.